హలో ఎవ్రీవన్. సో బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025 మీద ఒక వీడియో అప్లోడ్ చేశాను, కుదిరితే చెక్ ఇట్ అవుట్. సో ఓవరాల్ 2025 లో తెలుగు మూవీస్ అంత గొప్పగా లేకపోయినా హాలీవుడ్ మిగిలిన లాంగ్వేజెస్ కలిపి కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి. అలా 2025 ఇట్ వాజ్ ఓకే, కానీ కంపేర్ టు దట్ 2026 ఈస్ వెరీ ప్రామిసింగ్. సో ఈ వీడియోని మాక్సిమం 2026 లో రిలీజ్ అవబోయే ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ మూవీస్, సిరీస్, పాపులర్ యానిమేస్, ఎవ్రీథింగ్. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్, లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రీవియస్ ఇయర్ వీడియో లాగానే ఈసారి కూడా నేను మంత్ వైజ్ వెళ్తాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ జాన్, సంక్రాంతి మూవీస్ కంటే ముందు దట్ ఈస్ 8th రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు రిలీజ్ అవుతున్నాయి. వేర్ ఫస్ట్ వన్ ఈస్ పిట్ సీజన్ 2. ఒకవేళ ఈ సిరీస్ ది మీరు సీజన్ 1 చూడకపోయి ఉంటే ఇట్స్ అ మస్ట్ వాచ్ సిరీస్, బికాస్ రియలీ ఇట్స్ క్రేజీ, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్. సో దాని సీజన్ 2 హాట్స్టార్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ అదే 8th ఇంకోటి వచ్చేసి జుజుత్సు కైసెన్ సీజన్ 3. యాక్చువల్లీ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్స్ అండ్ అలాగే దీని స్టార్టింగ్ ఎపిసోడ్ ఇవన్నీ కలిపి మూవీ లాగా తీద్దాం అనుకున్నారు. అంటే బయట రిలీజ్ అయింది కానీ మండియాలో రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. అండ్ ఐ థింక్ ఇప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, బికాస్ దాంట్లో చూపించబోయే 2 ఎపిసోడ్స్ ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి. సో నేను మాంగా చదవలేదు కాబట్టి తర్వాత ఏం జరగబోతుందో తెలియదు, బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఫర్ సీజన్ 3. ఇంకా నెక్స్ట్ డే నుంచి సంక్రాంతి మూవీ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ యూ ఆల్ నో 9th రాజసాబ్ మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఫస్ట్ ట్రైలర్ చూసాక అంత ఇంట్రెస్ట్ రాకపోయినా సెకండ్ ట్రైలర్ వాజ్ ఇంట్రెస్టింగ్. అయినా సరే మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో మరి చూడాలి ఎలా సర్ప్రైజ్ చేసిద్దని. దీని తర్వాత యాక్చువల్లీ 11th హెల్స్ పారడైజ్ సీజన్ 2 రిలీజ్ అవబోతుంది. అండ్ 12th నేమో మనశంకర్ వరప్రసాద్ గారు. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావుపూడి మూవీ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, బట్ దాని కలెక్షన్ చూసాక ఇప్పుడు అందరి కళ్ళు దీని మీదే. మళ్ళీ ఆ మ్యాజిక్ తను రీక్రియేట్ చేయగలడా లేదా అని. అండ్ ఐ థింక్ లాక్ వస్తాడు, బికాస్ తనకు ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. కానీ ఆ తర్వాత 13th రిలీజ్ అయిన దాని గురించి నాకైతే అసలు ఏ ఐడియా లేదు. దట్ ఈస్ భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్ లో లీస్ట్ ఇంట్రెస్టెడ్ మూవీ అంటే నాకు ఇదే. ఇంకా దెన్ కమింగ్ టు 14th, ఫస్ట్ వచ్చేసి నవీన్ పోలి శెట్టి ఇది అనగనగా ఒక రాజు. సో ఎప్పుడో రిలీజ్ చేసిన మూవీ ఫైనల్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ నవీన్ మీద మంచిగా ఎంటర్టైన్ చేస్తాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ అదే రోజు సాయంత్రం విచ్ ఇస్ అరౌండ్ 5:45 అనుకుంటా అప్పుడు శర్వానంది నారి నారి నడుము మురారి మూవీ రిలీజ్ చేయబోతున్నారు, విచ్ ఇస్ రియలీ స్ట్రేంజ్ థింగ్. అంటే ఈవినింగ్ రిలీజ్ చేయడం అనేది వచ్చిన కంటెంట్ చూసాక అంత ప్రామిసింగ్ గా లేదు, బట్ లెట్స్ సీ. అండ్ ఇక్కడ జోక్ ఏంటంటే ఇంత గోల్ జరుగుతుంటే ఈ మధ్యలో అదే రోజున 28 years లేటర్ ది బోన్ టెంపుల్ మూవీ రిలీజ్ అవబోతుంది. సో దీని ప్రీవియస్ పార్ట్ బాగుంది. యాక్చువల్లీ వీళ్ళు ఆ మూవీ నన్ను దీన్ని ఒకేసారి కలిపి షూట్ చేశారు. సో అందుకే అది చూసాక డెఫినెట్లీ ఇది ఎప్పుడు వచ్చినా చూద్దాం అనుకున్నాను. కానీ అసలు ఇన్ని తెలుగు మూవీస్ వస్తుంటే దీనికి అసలు షోస్ ఉంటాయో లేదో తెలియదు. అండ్ యాక్చువల్లీ ఇదే 14th ఓషినోకో సీజన్ 3 కూడా రాబోతుంది. అండ్ దీన్ని కంటిన్యూ చేస్తా 16th Jan ఇంకో ఐకానిక్ యానిమే రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ ఫ్రీ రన్ సీజన్ 2. ఐ నో ఇట్స్ అ గోటెడ్ షో, బట్ నేను ఇంకా చూడలేదు. మోస్ట్లీ సీజన్ 2 లోపల ఐ విల్ క్యాచ్ ఇట్ అప్. అండ్ దెన్ 18th జియో2 ఫ్యాన్స్ కి కొత్త పండగ స్టార్ట్ అయ్యిద్ది, విచ్ ఈస్ ఎ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్. ఇన్ఫాక్ట్ దాని ట్రైలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ దెన్ ఆన్ 23rd Jan టిమోథీ షాల్మేస్ మార్టీ సుప్రీం. సో యాక్చువల్లీ మూవీ ఆల్రెడీ ఫారెన్ లో రిలీజ్ అయిపోయింది. అండ్ అక్కడ దీని హైప్ అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ రేటింగ్స్ వస్తున్నాయి. సో ఇది ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్ స్టోరీ. ఆ హైప్ అంతా చూసాక వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ. అండ్ ఫైనలీ Jan 29th మార్వెల్ నుంచి వండర్ మ్యాన్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. వేరొక మంచి సూపర్ హీరోని తీసుకుని వీళ్ళు ఏదో వింతగా కొంచెం సెటైరిక్ గా స్టూడియో లాగా ట్రై చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ హైప్ లేదని మార్వెల్ కూడా తెలుసు కాబట్టి అన్ని ఎపిసోడ్స్ ఒకే రోజు రిలీజ్ చేయబోతుంది. ఇంకా నెక్స్ట్ ఫెబ్ విషయానికి వస్తే ఫెబ్ లో కొంచెం తక్కువే ఉన్నాయి. సో 13th 2 మూవీస్, విచ్ ఇస్ ఒకటి వచ్చేసి విశ్వక్సేన్ ది ఫంకీ మూవీ. సో దీన్ని అనుదీప్ తెస్తున్నాడు కాబట్టి ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ అదే 13th నిఖిల్ యాక్ట్ చేసిన స్వయంభూ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో యాక్చువల్లీ కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ఏ మూవీస్ కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు, కానీ ఈ మూవీ కొంచెం టైం తీసుకుని చేశారు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ కూడా లుక్స్ గుడ్. ఇంకా Feb 27th లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ ది సీజన్ 2 రిలీజ్ అవబోతుంది. నిజంగా దీని సీజన్ 1 కూడా ఇట్స్ డామ్ గుడ్. అంటే మొత్తం మాస్టర్వర్స్ లో ఈ ఒక్క సిరీసే మంచిగా సీరియస్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే మెయిన్లీ స్టోరీ బాగుండిద్ది. సో అందుకే ఐ ఎక్స్పెక్ట్ సీజన్ 2 లో కూడా వాళ్ళు అంతే ఇంట్రెస్టింగ్ గా స్టోరీని క్యారీ చేస్తారని. అండ్ అదే 27th థియేటర్స్ లో స్క్రీమ్ 7 రిలీజ్ అవబోతుంది. సో యాక్చువల్లీ నేను ప్రీవియస్ గా ఏ పార్ట్స్ చూడకుండా డైరెక్ట్ గా థియేటర్ లో 6th పార్ట్ చూశాను. అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అందుకే ఆటోమేటిక్ గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ 7th పార్ట్ ఆల్సో. ఓవరాల్ ఫెబ్ లో ఇంతే, కానీ అగైన్ మార్చెస్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. వేర్ స్టార్టింగ్ 6th March పిక్సర్ వాళ్ళది హాపర్స్ మూవీ రిలీజ్ అవబోతుంది. సో యాజ్ యూ ఆల్ నో ఇన్సైడ్ అవుట్ 2 తో అందరూ పిక్సర్ కంబ్యాక్ అనుకున్నారు కానీ మళ్ళీ ఈలో పోయింది. బట్ ఎందుకో తెలియదు ఈ మూవీ
మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. బికాస్ ఆ టీజర్ ట్రైలర్ లో చూపించిన ఆ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గాను ఫన్నీగా ఉంది. దెన్ ఆన్ 10th March నెట్ఫ్లిక్స్ వాళ్ళు లైవ్ అడాప్ట్ చేసిన వన్ పీస్ సీజన్ 2 రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సీజన్ స్టోరీ, యానిమేషన్ అన్ని విధాలుగా ఫ్యాన్స్ ని అయితే సాటిస్ఫై చేసింది. సో అందుకే సెకండ్ సీజన్ నుంచి కూడా అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా నౌ కమింగ్ టు ఇయర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్ విచ్ ఇస్ 19th March వేర్ ఫస్ట్ అడ్విశేష్ మృణాల్ యాక్ట్ చేస్తున్న డెకాట్ మూవీ రాబోతుంది. వేర్ ఆబ్వియస్లీ అడ్విశేష్ కాబట్టి ఎవ్రీ వన్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. ఇన్ఫాక్ట్ మొన్న రిలీజ్ చేసిన కంటెంట్ కూడా ఇట్ వాజ్ ఎంగేజింగ్. కానీ దీన్ని పక్కన పెడితే అదే రోజు ఇప్పుడు రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్న దురంధర్ పార్ట్ 2 రిలీజ్ అవబోతుంది. బట్ వాట్ ఎవ్రీ వన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇప్పుడు ఈ మూవీ ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేస్తారని. అంటే మూవీ ఆల్రెడీ రెడీగా ఉన్నా గానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఓన్లీ 2 weeks గ్యాపే ఉంది. ఇంకా వెనక్కి జరిపితే ఎక్కువ మంది ఆడియన్స్ చూసే ఛాన్స్ ఉంది కాబట్టి దీని రిలీజ్ డేట్ మారుస్తారని ఎవ్రీవన్ ఈస్ ఎక్స్పెక్టింగ్. కానీ ఒకవేళ మార్చకపోతే అదే రోజు యష్ ది టాక్సిక్ మూవీ రిలీజ్ అవబోతుంది. సో యాజ్ యూ ఆల్ నో కేజీఎఫ్ తర్వాత యష్ క్రేజ్ చాలా పెరిగిపోయింది మెయిన్లీ నార్త్ లో. కానీ ఆ తర్వాత ఏ మూవీ రాలేదు, చాలా టైం తీసుకుని ఈ మూవీని తెస్తున్నాడు. సో అందుకే దీని మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అందుకే డెఫినెట్లీ దిస్ క్లాష్ విల్ బి ఇంట్రెస్టింగ్. కానీ మూడు కాకుండా అదే రోజు 19th జోజో బిజార్ అడ్వెంచర్ ది స్టీల్ బాల్ రన్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. అండ్ దెన్ March 20 విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ లో పీకీ బ్లైండర్స్ ది కొత్త మూవీ రిలీజ్ అవబోతుంది. డెఫినెట్లీ దీనికి కూడా ఎవ్రీ వన్ ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ అదే రోజు యాక్చువల్లీ రైన్ గాస్లిన్ ది ప్రాజెక్ట్ హేల్ మేరీ కూడా రాబోతుంది. సో యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ బెస్ట్ సెల్లింగ్ నావెల్ అడాప్టేషన్ ఇది. ఇంకా దెన్ కమింగ్ టు 26 నాని ది ప్యారడైజ్ మూవీ రాబోతుంది. అండ్ అసలు నిజంగా దీని కంటెంట్ మాత్రం అసలు వేరే లెవెల్ రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఆ వీడియోస్ గానీ పోస్టర్స్ గానీ ఒకదాని మించింది ఒకటి. కుకింగ్ అంటున్నారు, అసలు ఏం కుక్ చేస్తారో చూడాలనుంది. డెఫినెట్లీ ఇయర్ లో ఫర్ మీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. దీని తర్వాత 27th రామ్ చరణ్ పెద్ది. సో బుచ్పాప్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్. సో కాంబినేషన్ మొత్తం ఇట్ ఈస్ లుకింగ్ ప్రామిసింగ్. ఇన్ఫాక్ట్ మొన్న వచ్చిన పాట కూడా వినడానికి బాగుంది కానీ చూడడానికి కొంచెం వింతగా ఉంది. అంటే ఆ లుక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏప్రిల్ విషయానికి వస్తే ఆన్ 3rd April సూపర్ మారియో ది సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో దీని ఫస్ట్ మూవీ ఎవరికి తెలియకుండా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. ఇన్ఫాక్ట్ చూడడానికి కూడా ఆ మూవీ బాగుంటది. ఎక్స్పెక్టింగ్ సేమ్ ఫ్రమ్ ది సెకండ్ పార్ట్. ఇన్ఫాక్ట్ ట్రైలర్ కూడా బాగుంది. అండ్ అదే థర్డ్ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తుంది, దాని పేరు ది డ్రామా. అంటే ప్రస్తుతానికి దీని మీద హైప్ లేదు కానీ స్టిల్ ఆ క్యాస్ట్ అంతా చూస్తుంటే లైక్ రాబర్ట్ ప్యాటిసన్, జెండియా అండ్ అలాగే ఆ టీజర్ ట్రైలర్ A24 తయారు చేస్తుంది కాబట్టి ఒక సర్ప్రైజ్ హిట్ అయ్యిద్దేమో అనిపిస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు 5th April యాజ్ యూ ఆల్ నో ఫైనలీ వన్ పీస్ ఎవ్రీ వీక్లీ యానిమే నుంచి సీజనల్ యానిమే షిఫ్ట్ అయ్యారని. సో దీనిది టెక్నికలీ సెకండ్ సీజన్ April 5th నుంచి రాబోతుంది. దెన్ ఆన్ 8th April Amazon's most hyped show that is The Boys the final season is going to release. So actually దీని కామిక్స్ ఎండింగ్ ఇట్స్ రియలీ క్రేజీ. అంటే అసలు మొత్తం వేరే లెవెల్లోకి తీసుకెళ్లిపోతారు. లైక్ హోమ్లాండర్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. సో ఇలా చాలా జరుగుతాయి. కానీ ప్రీవియస్ సీజన్ తోనే వీళ్ళు ఒక డిఫరెంట్ డైరెక్షన్ కి వెళ్తున్నారని అర్థమైంది. ఇన్ఫాక్ట్ మొన్న వచ్చిన టీజర్ ట్రైలర్ దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేసింది. అండ్ దెన్ 17th ప్రీవియస్ మూవీకి సంబంధం లేకుండా మమ్మీది కూడా ఒక కొత్త మూవీ రాబోతుంది. అండ్ దెన్ ఆన్ 24th April మైకేల్ జాక్సన్ బయోపిక్ అయిన మైకేల్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. సో డెఫినెట్లీ ఈ మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీస్ మైకేల్ జాక్సన్ నెఫ్యూ అయిన జెఫర్ జాక్సనే మైకేల్ జాక్సన్ రోల్ ప్లే చేస్తున్నాడు. సో అందుకే ఖచ్చితంగా చాలా ఒథెంటిక్ గా చేస్తారని నమ్మకం ఉంది. సో ఇలా ఏప్రిల్ కంప్లీటెడ్. ఇంకా మే విషయానికి వస్తే May 1st గూఢచారి 2 రిలీజ్ అవబోతుంది. అంటే రిలీజ్ చేద్దని చెప్పారు, మరి చూడాలి అదే రోజు వచ్చిద్దా ఆర్ఎల్స్ పోస్ట్పోన్ చేస్తారా అని. బికాస్ దానికి సంబంధించి ఇప్పుడు దాకా పెద్దగా కంటెంట్ ఏమీ రిలీజ్ చేయలేదు. దెన్ ఆన్ 8th May హ్యూజ్ జాక్మన్ యాక్ట్ చేసిన షీప్ డిటెక్టివ్ రిలీజ్ అవుతుంది. సో దీని రీసెంట్ గానే టీజర్ ట్రైలర్ వచ్చింది, అది చూడడానికి బాగుంది. దెన్ ఆన్ 15th May మోర్టల్ కాంబాట్ సెకండ్ పార్ట్. సో యాక్చువల్లీ మూవీ 2025 లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ WB వాళ్ళకి వాళ్ళ సొంత మూవీసే క్లాష్ అవుతున్నాయని దీన్ని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్పోన్ చేశారు. సో దీని ఫస్ట్ పార్ట్ కోవిడ్ లో రిలీజ్ అయింది, విచ్ ఇస్ ఓకే టు వాచ్. అంటే గేమ్ కంత జస్టిఫై చేయలేదు. కానీ సెకండ్ పార్ట్ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ దీన్ని కావాలని గేమ్ వైపుకి తిప్పినట్టు ఉన్నారు. అండ్ ఇంకా 22nd స్టార్ వార్స్ నుంచి మ్యాండలోరియన్ మూవీ రాబోతుంది. సో దీని రీసెంట్ సీజన్ అంతగా బాగోకపోయినా ఫస్ట్ లో రిలీజ్ అయిన సీజన్స్ దీనికి మంచి క్రేజ్ క్రియేట్ చేసినాయి. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని మూవీ తెస్తున్నారు. సో ప్రస్తుతానికి మేలో ఇంతే. ఇంకా జూన్ విషయానికి వస్తే 5th June మాస్టర్స్ ఆఫ్ యూనివర్స్. సో వన్ ఆఫ్ ది ఫేమస్ అయిన హీమన్ కార్టూన్ ది లైవ్ అడాప్టేషన్ ఈ మూవీ. దెన్ ఆన్ 12th June స్కేరీ మూవీ ది 6th పార్ట్. సో యాక్చువల్లీ స్కేరీ ఫ్రాంచైజ్ మొత్తం ఒక ప్యారడీ ఫ్రాంచైజ్. వీరు స్క్రీమ్ అలాంటి మూవీస్ అన్నిటిని తీసుకుని ఇది ఒక హారర్ కామెడీ స్టైల్లో ప్యారడీ లాగా తయారు చేస్తారు. కానీ ఇది కూడా బాగుంటుంది కాబట్టి దీనికి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇది పక్కన పెడితే అదే 12th June
ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది విచ్ ఇస్ స్టీఫెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేసిన డిస్క్లోజర్. సో ఎప్పటి నుంచో స్పిల్బర్గ్ ది ఒక యూఎఫ్ఓ మూవీ రాబోతుందని చెప్తా ఉన్నారు. ఫైనలీ అది రిలీజ్ అవబోతుంది. దాని పేరే డిస్క్లోజర్. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా దీనిది ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు వేర్ ఎమిలీ బ్లంట్ ఈస్ ఇన్ ది మెయిన్ రోల్. ఆ టీజర్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో డెఫినెట్లీ స్పిల్బర్గ్ మూవీ కాబట్టి వెరీ ఇంట్రెస్టెడ్. ఇంకా తర్వాత 19th June టాయ్ స్టోరీ 5. సో యాక్చువల్లీ అనౌన్స్ చేసినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ ద క్యాష్ గ్రాబ్ అని. అంటే ఆబ్వియస్లీ క్యాష్ గ్రాబ్ అనుకోండి, కానీ స్టిల్ రీసెంట్ గా దీనికి సంబంధించిన స్టోరీ ఆర్ సినాప్సిస్ బయటకు వచ్చింది. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అయ్యేట్టు ఈ మూవీ తీస్తారని అర్థమైంది. వేర్ దీంట్లో మెయిన్ చేంజ్ ఇస్ ఫోన్ ఆర్ టాబ్లెట్ రాబోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఎలా టాయ్స్ ఎఫెక్ట్ చేస్తుందో మేబీ అది చూపిస్తారు అనుకుంటా. దెన్ ఆన్ 25th June ఎన్టీఆర్ నీల్ దట్ ఈస్ ఎన్టీఆర్ 31 రాబోతుంది. ఇంకా దీనికి సంబంధించి పెద్దగా ఏ కంటెంట్ రాలేదు. లైక్ లిటరలీ టైటిల్ కూడా సరిగ్గా చెప్పలేదు. అందరూ డ్రాగన్ అంటున్నారు. సో మరి చూడాలి ఈ మూవీ అప్పుడే రిలీజ్ అయిద్దా లేదా అని. బికాస్ రీసెంట్ రూమర్స్ ప్రకారం స్టోరీ మీద మళ్ళీ వర్క్ చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకురాలని వచ్చింది. ఇంకా దీని నెక్స్ట్ డే 26th June DC నుంచి సూపర్ గర్ల్ మూవీ రాబోతుంది. సో ప్రీవియస్ ఇయర్ వచ్చిన సూపర్ మ్యాన్ చాలా బాగుంది. సేమ్ అదే సూపర్ గర్ల్ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇన్ఫాక్ట్ మొన్న వచ్చిన టీజర్ కూడా చూడడానికి చాలా బాగుంది. లైక్ ఆ వైబ్ గానీ ఆ స్టైల్ గానీ దట్ ఈస్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ నేను కంప్లీట్ బ్రేక్ డౌన్ కూడా చేశాను. కుదిరితే చెక్ ఇట్ అవుట్. సో దట్స్ ఇట్ ఫర్ జూన్. అండ్ టెక్నికలీ ఫస్ట్ హాఫ్ కంప్లీటెడ్, బట్ సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. అంటే July 10th వస్తున్న మోనా 2 లైవ్ యాక్షన్ వదిలేయండిలే. ఆ మూవీని అసలు ఎవరూ అడగలేదు. ఏదో రాక్ హైప్ మీద దీన్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూసాక వచ్చిన ఫస్ట్ డౌట్ అసలు ఎందుకు చేస్తున్నారని. సో అందుకే అది పక్కన పెట్టేస్తే కమింగ్ టు 17th July ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఆడిసీ. అయినో నేను స్పెషల్ గా ఈ మూవీకి ఎంత హైప్ ఉందో చెప్పవసరం లేదు. ఇండియాలో కూడా నోలన్ పేరుంటే చాలు అందరూ వెళ్ళిపోతారు. అండ్ లిటరలీ ఫారెన్ లో అయితే షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండానే దీని టికెట్స్ అమ్మేశారు. సో ఫస్ట్ ఇది 17th రిలీజ్ అవుతుంటే దీని నెక్స్ట్ వీకే దట్ ఈస్ 25th or 24th స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆడిసీ ఉంది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేశారు. కానీ అదే 24th ఇప్పుడు కూడా ఈవిల్ డెడ్ సెకండ్ పార్ట్ అయిన ఈవిల్ డెడ్ 1 రాబోతుంది. సో ఆ స్పైడర్ మ్యాన్ పోస్ట్పోన్ చేసి 31st July రిలీజ్ చేయబోతున్నారు. సో మార్వెల్ పరిస్థితి ఆర్ ఓవరాల్ సూపర్ హీరోస్ పరిస్థితి ఎలా ఉన్నా గానీ స్పైడర్ మ్యాన్ మూవీస్ మాత్రం క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇన్ఫాక్ట్ లిటరలీ ఈ మూవీది ఓన్లీ షూటింగ్ ఫోటోసే ఇంటర్నెట్ ని బ్రేక్ చేసింది. సో రియలీ ఫ్యాన్స్ ఆర్ క్రేజీ అబౌట్ దిస్ మూవీ బికాస్ ప్రీవియస్ మూవీలో స్పైడర్ మ్యాన్ మళ్ళీ జీరోకి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తారు, ఎలా సీక్రెట్ వార్స్ కనెక్ట్ చేస్తారు, ఓవరాల్ వీటన్నిటి మూలాన ఈ మూవీకి హైప్ చాలా ఉంది. ఇంకా దెన్ కమింగ్ టు ఆగస్ట్ సంజయ్ లీలా బన్సాలీది లవ్ అండ్ వార్ August 14th రాబోతుంది. సో ఈ మూవీ కూడా ఎప్పుడో రావాల్సింది, దీన్ని కూడా చాలా సార్లు పోస్ట్పోన్ చేశారు. సో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్, సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్ ఇలా మొత్తం కాంబో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ ఆన్ 21st August ఇన్సిడియస్ ది కొత్త పార్ట్ విచ్ ఇస్ ఇన్సిడియస్ ది బ్లీడింగ్ వరల్డ్ రాబోతుంది. సో ప్రస్తుతానికి ఆగస్ట్ లో ఈ మూవీస్ ఉన్నాయి. దెన్ సెప్టెంబర్ విషయానికి వస్తే ఫస్ట్ September 4th మిర్సాపూర్ ది మూవీ రాబోతుంది. సో అసలు ఈ మూవీ ఏంటని అందరికీ డౌటే బికాస్ ఆల్రెడీ చనిపోయిన క్యారెక్టర్స్ తో వీళ్ళు మూవీకి ప్రమోట్ చేపిస్తున్నారు. సో ఇంకా కంటెంట్ వచ్చేదాకా ఈ మూవీ మీద అయితే పెద్దగా క్లారిటీ లేదు. దెన్ ఆన్ 11th DC నుంచి క్లేఫేస్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. సో వీళ్ళు బ్యాట్మెన్స్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ విలన్ అయిన క్లేఫేస్ మీద మూవీ తేబోతున్నారు. అండ్ అకార్డింగ్ టు రూమర్స్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా తెస్తున్నారంట. ఇన్ఫాక్ట్ దీంట్లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఈ కొత్త DC యూనివర్స్ లో గౌతమ్ ఎలా ఉండిద్దో చూడబోతున్నాము. కానీ పక్కన పెడితే 25th September ఎండ్ గేమ్ మళ్ళీ రీ రిలీజ్ అవబోతుంది. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయమే బికాస్ వాళ్ళు కావాలని ప్లాన్ చేసే డూమ్ స్టే చాలా దగ్గరగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రూసోస్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు డూమ్ స్టే ఎండ్ గేమ్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యిద్దని. సో అందుకే డెఫినెట్లీ ఎవ్రీవన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దీంట్లో ఖచ్చితంగా ఏదైనా పోస్ట్ క్రెడిట్ సీన్ కొత్తగా యాడ్ చేసి ఉంటారు విచ్ విల్ డైరెక్ట్లీ కనెక్ట్ టు డూమ్ స్టే. అండ్ దెన్ కమింగ్ టు October 1st టెరిఫైర్ ఫ్రాంచైజ్ నుంచి టెరిఫైర్ 4th పార్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ఆన్ 2nd October దృశ్యం 3. ఇక ట్విస్ట్ ఏంటంటే మోహన్ లాల్ దృశ్యం 3 అండ్ అలాగే అజయ్ దేవ్గన్ దృశ్యం 3 రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంటే జనరల్లీ ఒరిజినల్ రిలీజ్ అయ్యాక ఆ తర్వాత రీమేక్ చేస్తారు. బట్ అలా చేస్తుంటే ఆడియన్స్ చూడలేదని ఈసారి వాళ్ళు ఒకేసారి రెండింటిని షూట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆన్ 9th October ది లెజెండ్ ఆఫ్ యాంగ్. దీనికి నెట్ఫ్లిక్స్ తీస్తున్న దానికి సంబంధం లేదు బికాస్ దిస్ ఈస్ ద యానిమేటెడ్ వన్. బట్ దీనికి సంబంధించి ఒక పోస్టర్ తప్ప పెద్దగా డీటెయిల్స్ ఏమీ రిలీజ్ చేయలేదు. 16th October స్ట్రీట్ ఫైటర్ గేమ్ అడాప్టేషన్ అయిన స్ట్రీట్ ఫైటర్ మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి
మంచి ఇంట్రెస్టింగ్ గా హైప్ బిల్డ్ చేస్తున్నారు. అంటే గేమ్ కు తగ్గట్టే మూవీలో క్యాస్ట్ అందరినీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకున్నారు. లైక్ ఇండియా నుంచి విద్యుత్ జమ్మల్ని కూడా తీసుకున్నారు. సో అందుకే ప్రస్తుతానికి చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఎలా డెలివరీ చేస్తారో చూడాలి. దెన్ ఆన్ 21 అక్టోబర్ నా వాయుపుత్ర. సో ఇది చందు మొండేటి తయారు చేస్తున్నాడు అండ్ మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఇట్స్ ఏ యానిమేటెడ్ మూవీ. అంటే మహావతార్ చూసాక దీన్ని స్టార్ట్ చేశారు. సో అందుకే నాకు తెలిసి దీన్ని అంత ఫాస్ట్ గా తయారు చేయలేరు. ప్రాపర్ గా తీయాలంటే ఇంకా టైం కావాలి. సో అందుకే మేబీ వీళ్ళు అనుకున్న డేట్ కి రాకపోవచ్చు. బట్ ఎనీవేస్ ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు యానిమేటెడ్ మూవీ తీయడానికి ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్లీ దట్స్ అ గుడ్ థింగ్. ఇంకా నెక్స్ట్ కమ్స్ నవంబర్ 6th నవంబర్ నా ఇయర్ లో ఇంకో బిగ్గెస్ట్ మూవీ దట్ ఈస్ రామాయణ్ పార్ట్ 1 రిలీజ్ అవబోతుంది. నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో ఇది మోస్ట్ హైప్ మూవీ. బికాస్ ఈ మూవీకి హాన్స్ జిమ్మర్ అండ్ అలాగే అసలు డీనెక్ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎన్నో పెద్ద హాలీవుడ్ మూవీస్ కి వేఎఫ్ఎక్స్ చేశారు. సో వాళ్ళే సొంతంగా ఈ మూవీ తీస్తున్నారంటే దీంట్లో వేఎఫ్ఎక్స్ ఆర్ స్కేల్ ఏ లెవెల్లో ఉండిద్దని యూ జస్ట్ ఇమాజిన్. ఇన్ఫాక్ట్ ఆ ప్రొడ్యూసర్ కూడా క్లియర్ గా చెప్పాడు ఇప్పుడు దాకా ఇండియాలో ఏ మూవీకి పెట్టినంత బడ్జెట్ ఈ మూవీకి వీళ్ళు పెడుతున్నారని. దెన్ ఆన్ 20th నవంబర్ హంగర్ గేమ్స్ ఫ్రాంచైజ్ నుంచి కొత్త మూవీ విచ్ ఇస్ హంగర్ గేమ్స్ సన్ రైజ్ ఆన్ ది రిపింగ్. సో దీంట్లో వాళ్ళు హంగర్ గేమ్స్ మొత్తానికి స్టార్టింగ్ వెళ్ళిపోయి అసలు అదంతా ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తారంట. ఇన్ఫాక్ట్ దీని తర్వాత రాబోతున్న మూవీ కూడా అలాంటిదే చేయబోతుంది విచ్ ఇస్ 26th నవంబర్ నా నార్నియా ఫ్రాంచైజ్ నుంచి నార్నియా రిలీజ్ అవబోతుంది. సో దీంట్లో కూడా వీళ్ళు నార్నియా ఫ్రాంచైజ్ మొత్తానికి స్టార్టింగ్ వెళ్ళి అక్కడ స్టోరీ చూపిస్తారంట. సో ఈ మూవీని గ్రేటా గెర్విగ్ డైరెక్ట్ చేస్తుంది. కానీ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు నెట్ఫ్లిక్స్ కాబట్టి మోస్ట్లీ దీన్ని డైరెక్ట్ గా వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తారు. ఇంకా నౌ కమింగ్ టు ది లాస్ట్ మంత్ విచ్ ఇస్ డిసెంబర్. సో డిసెంబర్ 11th నా జుమాన్జీ 3 ఇస్ గోయింగ్ టు రిలీజ్. సో ఈ మూవీ కూడా డెఫినెట్లీ ఒక క్యాష్ గ్రాబ్ లాగా రాక్ హైప్ మీదే తయారు చేస్తున్నారు. ఈ ఫ్రాంచైజ్ కి ఇదే లాస్ట్ మూవీ అంటున్నారు కానీ బట్ ఈ ఆల్ లో ఇది కనుక హిట్ అయితే మళ్ళీ ఇంకోటి తీస్తారు. నెక్స్ట్ 15 డిసెంబర్ గాడ్జిల్లా -1. సో ఈ ఆల్ నో గాడ్జిల్లా 0 ఎవరికి తెలియకుండా ఒక సడన్ సర్ప్రైజ్ వెళ్ళి వచ్చింది. సో ఇప్పుడు ఆ మూవీ సిక్వెలే గాడ్జిల్లా -1 లాగా తెస్తున్నారు. ఇంకా అసలు ఇప్పుడు దాకా చెప్పిన మూవీస్ అని ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోతున్న ఈ రెండు మూవీస్ ఆర్ నెక్స్ట్ లెవెల్. రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతుంది విచ్ ఇస్ 18 డిసెంబర్. సో అందుకే అందరూ ఆ రోజుని డ్యూన్స్ డే అంటున్నారు. బికాస్ అదే రోజు డ్యూన్ 3 అండ్ అలాగే డూమ్స్ డే రిలీజ్ అవుతుంది. ఆల్ నో ఈ రెండు వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్ మూవీస్. అండ్ ఈ రెండు కూడా మళ్ళీ ఒకే రోజు రిలీజ్ అవుతుంది అంటే అసలు దీని వీ కెన్ సే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లాష్ ఇన్ మూవీ హిస్టరీ. ప్రీవియస్ గా వచ్చిన ఓపెన్ హైమర్ అండ్ బార్బీ కంటే పెద్ద క్లాష్ ఇది. బికాస్ డ్యూన్ ద సెకండ్ ఎండింగ్ తర్వాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిద్ది కాబట్టి డ్యూన్ 3 మీద హైప్ మామూలుగా లేదు. ఇంకోవైపు డూమ్స్ డే గురించి నేను చెప్పవసరం లేదు. అసలు క్యాస్ట్ క్రూ అసలు ఓవరాల్ ఆ గోల్ వేరే లెవెల్లో ఉంది. సో అందుకే ఖచ్చితంగా ఈ ఎండింగ్ అదిరిపోద్ది. దెన్ ఆన్ 24th నా మ్యాడాక్ హారర్ యూనివర్స్ నుంచి శక్తిశాలిని మూవీ రాబోతుంది. అండ్ అలాగే 25th నా నోస్ఫెరాతు తీసిన వాళ్ళే వెర్వుల్ఫ్ అనే మూవీతో వస్తున్నారు. సో ఇవి ఓవరాల్ ప్రస్తుతానికి అనౌన్స్ చేసిన టైటిల్స్. ఇవి కాకుండా ఇయరే వస్తున్నా గానీ ఇంకా అనౌన్స్ చేయని చాలా ఉన్నాయి. లైక్ షారుఖ్ ఖాన్స్ కింగ్, రజనీకాంత్ జైలర్, ఎప్పటి నుంచో లాగతో వస్తున్న విశ్వంబర, శర్వానంద్ బైకర్, సాయిధరం తేజ్ ఎస్వైజీ, అఖిల్ లెనిన్ అండ్ అలాగే అప్పుడెప్పుడు అనౌన్స్ చేసిన జై హనుమాన్ అండ్ అలాగే ఇంకో మోస్ట్ హైప్ మూవీ అయిన ఫౌజీ. అంటే యాక్చువల్లీ ఇది వచ్చిద్దో రాదో తెలియదు కానీ బట్ మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ లోపల వచ్చిద్దని రూమర్స్ ఉన్నాయి. స్పిరిట్ అయితే మోస్ట్లీ నెక్స్ట్ ఇయరే. అండ్ నెక్స్ట్ స్పై యూనివర్స్ నుంచి ఆలియా భట్ యాక్ట్ చేసిన ఆల్ఫా. సో ఇది ప్రీవియస్ ఇయర్ డిసెంబర్ లో రావాల్సింది పోస్ట్పోన్ చేశారు. కొత్త డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇవి కాకుండా కొన్ని సీక్వెల్స్ కూడా ఉన్నాయి. లైక్ ప్రేమలు 2, కైతి 2, సర్దార్ 2 ఇవన్నీ షూటింగ్ స్టార్ట్ చేసామని చెప్పారు కానీ వీటికి సంబంధించి ఇంకా ఏ కంటెంట్ బయటకు రాలేదు. అండ్ దెన్ సిరీస్ విషయానికి వస్తే యూఫోరియా సీజన్ 3 కూడా ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ అది ఏప్రిల్ రావచ్చు అంట. సేమ్ విత్ ది అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2 అండ్ అలాగే డ్యూన్ ప్రొఫెసీ కూడా సీజన్ 2 అండ్ ఇంకో చాలా హైప్ షో అయిన హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 కూడా ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఈ సీక్వెల్స్ అన్ని కాకుండా సూపర్ హీరో జానర్ విషయానికి వస్తే డీసీ నుంచి రాబోతున్న ల్యాంథన్ సిరీస్ అండ్ ఇంకోటి మార్వెల్ వాళ్ళు ఏదో ఫ్లో లో తయారు చేస్తారు కానీ చూపికుండా దాద్దామని ట్రై చేస్తున్న విజన్ క్వెస్ట్. దీన్ని ఆల్రెడీ చాలా సార్లు పోస్ట్పోన్ చేశారు. సో ఫైనలీ మాక్సిమం ఇయర్ ని రిలీజ్ చేయొచ్చు. బట్ దీనిలా కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉండే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 26 స్ప్రింగ్ లో రిలీజ్ అవ్వచ్చంట. అంటే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. సో ఓవరాల్ దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ 2026. అంటే అనౌన్స్ చేసిన డేట్స్ వరకు ఇప్పుడు చెప్పాను. బట్ నేను ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీటన్నిటిలో మీరు దేనికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో అది కూడా చెప్పండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.